మార్నింగ్ టైంలో టిఫిన్స్‌లోకి టెన్షన్ లేకుండా కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, మినపప్పు అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఇక్కడ నేను పచ్చి కొబ్బరి 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు 3 కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న టమాటాను కూడా వేసి సాల్ట్ కొంచెం వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి. మీకు కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పోపు అయితే వేసుకోవాలండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలకి, దోశలకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.